హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ రెసిపీ అండి. మన ఛానల్లో చాలా రకాల ఫిష్ కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ చేసి పెట్టాను అనమాట. ఒకసారి ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఈ ఫిష్ కర్రీ వచ్చేసి కొత్తగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను 1 కేజీ వరకు చేప ముక్కలు తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను మంచిగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఇప్పుడు చేప ముక్కలు తీసుకోండి. ఈ కలుపుకున్న ఉప్పు కారం అనేది చేప ముక్కల పైన వేసుకొని ఈ చేప ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా పట్టించాలన్నమాట. మనం మర్దన అనేది చేస్తూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం అనేది నేను మర్చిపోయానండి. మీరు ముద్దగా మనం ఉప్పు కారం వేసుకున్నప్పుడే ఆయిల్ కూడా వేసి కలుపుకోండి. నేను మిస్ చేశాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందుగానే ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. అందులోకి ఒక గుప్పెడన్ని పల్లీలు, అలాగే ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన కలర్ వచ్చి పొట్టు ఊడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుము కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. గసగసాలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇవన్నీ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 నుంచి 3 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా మనం వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే. సో ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఫిష్ కర్రీలోకి ఇదే మెయిన్ పార్ట్ అనమాట. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేస్ట్ చేయడం వల్ల ఫిష్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా నూనెలో వేస్తూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. మరీ ఎక్కువగా వేస్తే మనకి టర్న్ చేయడానికి ఇబ్బందిగా అవుతుంది కదా. సో అందుకని చేప ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేప ముక్కలు అనేవి ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 80 to 90% వరకు ఇక్కడే ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. సో ఇలా చేప ముక్కల్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇలాగే మనం మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ నాకైతే చేప ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగిలిన చేప ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు. మనం వీటిని ఇలాగే కూడా తినేసేయచ్చండి. ఇలా డీప్ ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా పచ్చి చేపలు వేసి చేస్తూ ఉంటాం కదా కర్రీ అనేది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో ఇలా నేను చేప ముక్కలన్నీ తీసేసుకున్నాను. మిగిలిన ఫిషెస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవి ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి పొడి, నువ్వులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఆనియన్ మిశ్రమంలోకి వేసుకొని వీటన్నిటిని వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ పడితే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకొని
ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫిష్ కర్రీ వండుకోవడానికి గిన్నె ఉంటుంది కదా, ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. అందులోకి మనం ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదండి, ఫిషెస్ని ఫ్రై చేసుకున్న నూనె, ఆ నూనెని వేస్ట్ చేయకుండా ఇందులోకి మన కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి కట్ చేసి పెట్టుకున్న సన్నని ఆనియన్ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్న దాంట్లోకే కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చూడండి, మనం ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది, టెక్స్చర్ అనేది మారిపోతుందనమాట. సో అస్సలు స్కిప్ చేయకండి, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ ఫిష్ కర్రీ అనేది. సో ఇలా మనం పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను మరీ ఎక్కువ గ్రేవీ ఏం చేయట్లేదండి, కొద్దిగానే చేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక మనం ఉప్పు కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం ఫిషెస్ని మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా, సో అది దానికి సరిపోతుంది అనమాట. సో కర్రీకి వచ్చేసి ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకొని మనకి పైన ఆయిల్ తేలేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా బుడగలు వస్తూ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి ఇందులోకి వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా వేసుకోండి, ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేసుకున్నాం కదా, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి ఫిషెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మెల్లిగా ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మరిగించుకున్నామంటే సరిపోతుందన్నమాట. సో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, యమ్మీగా, అన్నంలోకి అయితే అద్దిరిపోతుందండి ఈ ఫిష్ కర్రీ. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మనం వేడి వేడిగా తినే కంటే నైట్ చేసుకొని మార్నింగ్ తిన్నామంటే ఈ ఫిష్ కర్రీ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, చేపల కూర మనం నైట్ చేసుకొని మార్నింగ్ తినాలి, డే చేసుకొని నైట్ తింటే చాలా బాగుంటుందంట కదండి. నాకైతే తెలీదు, ఇంట్లో అంటుంటే వింటుంటాను నేను కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.